ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మల్లేష్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏవో ఒకటి చదువుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కదా మైండ్లో, రిఫరెన్సెస్ కానీ అలా ఏమన్నా చూసారా? ఎలా ఉండబోతుంది? అవన్నీ పక్కన పెట్టేసి డైరెక్టర్ని ఫాలో అయితే ఆయన చూసుకున్నారు మిగతాదంతా. ఓకే, మీరేమి అంటే పాస్ట్ నుంచి సినిమాలు చూసి చూసి ఉంటాం కాబట్టి ఈ క్యారెక్టర్ ఆ టైప్ క్యారెక్టర్ అలా అంటూ డైరెక్ట్ రిఫరెన్సెస్ లేవు, కానీ కొన్ని బాడీ లాంగ్వేజెస్ పిక్ చేసుకున్నాను నేను. చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన కొంచెం స్వాగ్ ఉంటుంది. సో ఆయనలాగా ఎవరు రెప్లికేట్ చేయలేరు, ఆయనలాగా ఎవరు చేయలేరని నా నమ్మకం. సో నేను నా స్టైల్లో నేను దాన్ని యాడ్ చేసుకున్నాను నేనైతే. అట్లా గ్యాంగ్ లీడర్ వాజ్ అ గుడ్ రిఫరెన్స్ నాకు. సో మీరు? నాకైతే నేను అడిగాను బాలాగారిని, ఎనీ రెఫరెన్స్ ఏదైనా ఉందా జ్యోతికి సిమిలర్గా ఉన్నది అంటే ఏం లేదు, నేను చెప్పింది నువ్వు చేయి, నేను నీకు గైడెన్స్ ఇస్తాను, లైక్ వాట్ యూ షుడ్ ఫీల్ ఇన్సైడ్ అనేది. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, గైడ్ చేసిన దాన్ని బట్టి. సో ఒక పర్టికులర్ రెఫరెన్స్ నాకైతే జ్యోతి క్యారెక్టర్ లేదు ఇంతవరకు. ఎక్కడ షాట్ చేశారు ఇదంతా అండి? ఇది దరిపల్లిలో షూట్ చేసామండి. లైవ్ లొకేషన్స్ అన్ని లైవ్ లొకేషన్స్. అంటే సెట్ చేసే బడ్జెట్ నెక్స్ట్ కి ప్లాన్ చేస్తాం మేము. ప్రస్తుతానికి అయితే లైవ్ లొకేషన్స్ కి వెళ్ళి చేసాం. లక్కీ వి గాట్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అన్ని నేచురల్ లొకేషన్స్. బట్ లైవ్ లొకేషన్స్ లో తీసిన మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అండి. అది నేటివ్ కి కూడా మస్తు హిట్ అయినాయి. మీకు యా చెప్పచ్చు. కాకపోతే మీకు ఎలా ఛాలెంజింగ్గా అనిపించింది అంటే లైవ్ సెట్లో ఓన్లీ టీమ్ ఉంటారు, అక్కడ ఈజీ ఉంటుంది. లైవ్ లొకేషన్స్లో చాలామంది ఉంటారు అండ్ చాలా నాయిసెస్ ఉంటాయి, ఎంత మోటివేటెడ్గా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ అయ్యేది ఉంటుంది. మీకు ఎలా ఉంది మీ సెట్లో? దరిపల్లిలో పీపుల్ ఆర్ వెరీ ఎట్లున్నారంటే వాళ్ళకి సినిమా ఏందో తెలుసు, ఆ ప్రాసెస్ ఏందో తెలుసు. పిల్లలు వచ్చి దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సో మమ్మల్ని మా పని చేసుకోవడానికి మమ్మల్ని వదిలేసారు. సో వాళ్ళతో చక్కగా కూర్చొని పని చేసుకోవడం, బయటకు వచ్చి పిల్లలతో ఆడుకోవడం, అదో స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అని బుర్ర వేయకపోతే బయటకు వచ్చి ఏమరా అంటే. యా, మీకు ఎలా అనిపించింది అక్కడ? మీకు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ లైవ్ లొకేషన్లో జరిగినాయా? ఫన్నీ ఇన్సిడెంట్ అని కాదు, బట్ చాలా ఫన్ అయితే బిఎఫ్సి యాక్చువల్లీ. చెప్పండి. ఈవిడది నాకు ఫేవరెట్ ఏంటంటే ఫన్నీ ఇన్సిడెంట్ కాదు, నాకు నవ్వుకున్నా. అది చక్కగా వెళ్ళి ఆవులు ఉంటే అట్లా ఆవు పేడ తీయాల్సి వచ్చింది, చక్కగా కూర్చుని నేను ఎస్ గో ఫర్ ఇట్, ఓ తీ చక్కది అంటూ ఎన్కరేజ్. నేను 100% I was not embarrassed to do it. I was happy. Actually అక్కడ ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మాట వినలేదు. దే వర్ ఓన్లీ లిజనింగ్ టు మీ. సో ఐమ్ లైక్ ఎందుకు అని అడగండి. ఎందుకు? బికాజ్ ఇట్స్ guy 1, there is guy 2 and I'm guy 3. సో స్లో క్లాప్స్ రా. yes exactly. wow, అందుకే నా మాట విన్నాయి. సో ఇట్ ఇస్. ఇది నేను ఎలా ప్రాసెస్ చేసుకోవాలి? రేపు ఎల్లుండికి ప్రాసెస్ అయితే మీకు కంగారు ఏం లేదు. చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.